కామారెడ్డి మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనరసా గౌడ్ స్పష్టం చేశారు. వార్డులోని స్థానిక సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రేపు కామారెడ్డి మున్సిపల్ మొత్తం తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నది. కాబట్టి ఇక్కడ కామారెడ్డి మున్సిపాలిటీలో భారీ అభ్యర్థులను నిలబెట్టి మరియు మన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా మంచి గట్టి పోటీలలో మేము ఇస్తున్నాము. మరి ఇక్కడ 9 నుంచి 15 మధ్య పోటీ స్థానాల్లో చేస్తున్నాము. గట్టి పోటీ బీఆర్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తున్నామని మేము భావిస్తున్నాము. ఇప్పటికే జనసేనలో చాలా చేరికలు చేరుతున్నారు. ఈరోజు కూడా 150 మంది చేరికలు జరిగినాయి. ఈరోజు కలిపి మొత్తం 300 చేరికలు జరిగినాయి. కాబట్టి ఈ వినియోగాన్ని మేము అందరం సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామని నా యొక్క